ఎందుకంటే ఇంటెలిజెన్స్ చాలా బలమైంది, చాలా అది ఉంది. ఏం చేయాలి? సెటిల్ చేయకుండా అడవిలోనే ఉండాలా? నువ్వు సాయుధ పోరాటం చేస్తున్నావు, నువ్వు చెయ్యి. నువ్వు సాయుధ పోరాటం అంటున్నావు కదా, నువ్వు సాయుధ. నా అభిప్రాయం అయితే నేను స్పష్టంగా చెప్తున్నా ఈ సందర్భంగా మీ పార్టీ అభిప్రాయం లొంగిపోవాలనా చెప్తున్నాను, అదే చెప్తున్నా. నా అభిప్రాయం ఏదైతుందో లొంగిపోవడం తప్పు కాదు. ఫస్ట్ లొంగిపోవడం అనేది అవుతుందో, సరెండర్ అంటవా, లీగల్ అంటవా, ఇది ఏదన్నాను, ఏ పదం అను, సాయుధ పోరాట విరమణ అంటవా, ఏమన్నప్పటికీ ఇప్పుడు వచ్చి శాంతి, అసలు వాస్తవంగా శాంతి చర్చలు జరగవలసి ఉండే, జరగలేదు. కేంద్ర ప్రభుత్వం తప్పు, నేను ఫస్ట్ నుంచి అదే విమర్శ చేస్తా. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఏంటంటే ఇప్పుడు మనకు గత్యంతరం లేదు, మన తెలివిగా పనిచేయాలి. ఎంత తెలివిగా పనిచేయాలి అంటే ఇప్పుడు మనకేమైనా మనం కొంత ఆలోచించుకుంటే ప్రజల గురించి ఏం చేయాలి అదే చెప్తున్నా కదా. ఏం చేయాలనేది ఏందో సరెండర్ కావాలి. సరెండర్ కావడం అనేది నువ్వు ఎట్లా సరెండర్ అవుతావు అనేది నీ ఇష్టం. అది నువ్వు ఏ రకంగా సరెండర్ అయ్యి మీరు వచ్చి పని చేయండి. సరెండర్ కావడం అంటే తప్పు కాదు. సరెండర్ కావడం అంటే మన ప్రజాస్వామిక హక్కులు మనం కోల్పోవడం కాదు. సరెండర్ కావడం అంటే ఎవరి కాలు మొక్కడం కాదు, ఎవరి దండం పెట్టడం కాదు. ఏం పని చేయాలి? వచ్చి సరెండర్ అయ్యి ఎట్లా పని చేయాలా? ఎట్లా పని చేస్తారు? అందరు ఎట్లా పని చేస్తారు? సరెండర్ అయిన వాళ్ళు ఎట్లా పని చేస్తారు? సరెండర్ అయిన వాళ్ళు పని చేయలేదా? పని చేస్తలేరా? మీరు అన్నదాని ప్రకారం అడవిలో అన్నలు ఉండొద్దు, బయటికి రండి అంటున్నారు. అడవిలో అన్నలు ఉండొద్దని అంటలేను, అన్నలు తుపాకులు ఉండొద్దని అంటున్నావు. నువ్వు అడవిలో పని చేయి, మైదానంలో పని చేయి, ఢిల్లీ పని చేయి. ఒక అడవేనా? దేశమంతా కదా, భారతదేశం 140 కోట్ల జనాభాలో పట్ట, ఛత్తీస్గఢ్లో పట్టిన దండకరణ జనాభా ఎంత? సరెండర్ అయిన మావోయిస్ట్ 1 కోటి కూడా లేదు కదా. కాదండి, ఇప్పుడు నువ్వు సరెండర్ అయ్యి నేను మావోయిస్ట్ నక్సలైట్ అని చెప్పుకోగలుగుతారా? ఎవరు? ఎందుకు మావోయిస్ట్ కదా? మావోయిస్ట్ ఎందుకు చెప్పుకోవాలి? మరి ఏం చెప్పాలి? కమ్యూనిస్టు. నువ్వు మావోయిస్ట్ ఎందుకు చెప్పుకోవాలండి? మావోయిస్ట్ అంటే నిషేధం లేదు. ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్నాడు, ఆయన ఇష్టం. తెలంగాణ నడుతుంది, ఎంతకాలం నడుతుందో ఆయన ఇష్టం. తెలంగాణ కాబట్టి నడుతుంది. రేపు నువ్వు మావోయిస్ట్ అంటున్నావు కాబట్టి వాడు తీసుకుపోయి చేయలేవచ్చు. ఎందుకు చెప్పుకున్నాడు? తెలివికల పని చేయాలి. మనం వీరులను చూడడం కాదు. మనకు తెలివి ఉంటే తెలివితో పని చేయాలి. మన వీరత్వం అని చెప్పి వీరులు అంటే చచ్చిపోతే అందరూ జోహార్లు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అంటున్నా కదా, ఇటుమకు జోహార్లు చెప్తున్నా కదా. నేను ఇంకా ఉపన్యాసం ఏంటి, ఇస్తా. కానీ లాభం ఏంటిది? నువ్వు తెలివితో పని చేయి. తెలివితోటి ఈ ప్రజల్ని నేను చెప్పిన విషయాలు గుర్తించుకోవాలి. మన పరిస్థితి కాదు ఇది. మన పరిస్థితి కాదని అంటే నువ్వు తప్పు చెప్పని నేను చెప్పడం లేదు. నేను తప్పు 7 ఏళ్ళకి నేను తప్పు చెప్పినా. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటే అన్నా, బీజేపీకి అన్నా, ఏ పార్టీకైనా సపోర్ట్ చేసినా, వ్యవస్థ గురించి నేను మాట్లాడతలేనా? ఎన్నేళ్ళు పని చేశారు మీరు? 35 సంవత్సరాలు మీరు అడవిలో ఉండి వచ్చారు. సెంట్రల్ కమిటీ వరకు మీరు పనిచేసి వచ్చారు. మిమ్మల్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది. వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు? లేదు, వ్యతిరేకించడు కాదు, నన్ను తిట్టినంటారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే పార్టీకి వ్యతిరేకంగా నేను అన్ని పార్టీ, ఒక మావోయిస్ట్ పార్టీ కాదు. నేను ఏం చెప్తున్నంటే ఈ సందర్భంగా ఈ దేశంలో అన్ని పార్టీలు వ్యతిరేకించిన, కాంగ్రెస్ని వ్యతిరేకించిన, బీజేపీని వ్యతిరేకించిన, సిపిఐని అంతకంటే ఎక్కువ వ్యతిరేకించిన, ఎంఎల్ పార్టీని వ్యతిరేకిస్తున్న, విధానాలు వ్యతిరేకిస్తున్నా, మంచి విషయాలు సపోర్ట్ చేస్తున్నా. నేను మావోయిస్టు పార్టీ 90% సపోర్ట్ చేస్తున్నా. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను మాట్లాడుతున్నా 90% విషయాలు నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకొని నేను సత్యం మాట్లాడని భయపడను. నన్ను తిడుతుండ్రు, వ్యతిరేకిస్తారు, నాకు ఏమైనా ఓటేస్తాను అవి లేవనా? నేను నన్ను ఓట్ల నిలబడతానా? నాకు ఓట్లు కావాలి కాబట్టి నేను ఏదో పాపులరిజం నేను పోను. సత్యం మాట్లాడతాను. నేను ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవాలని మాట్లాడుతాను. ఇవాళ కమ్యూనిస్ట్ విప్లవం ఇవాళ కంప్లీట్ కాలే. కమ్యూనిస్టులు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు డౌన్ అయిన కదా సాయుధ పోరాటం అన్నోళ్ళు కూడా ఇప్పుడు డౌన్ అయినరు తెలుగు దాంట్లో. దేశమంతా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళకి ఎంత తెలుసు ఏం మాట్లాడతారు? తెలియక తిడతారు. ఇంతకంటే ఎక్కువ తిడతారండి. సాయుధ పోరాట విరమణ చేస్తే అసలు చాలా తక్కువ తిట్టింది, చాలా తక్కువ అంటాను నేను. ఎందుకు అని అంటే తెలంగాణ సాయుధ పోరాట విరమణ చేస్తే ఎంతమంది తిట్టారు? ఇప్పటిదాకా 50 ఏళ్ళు తిట్టారు కదా. మరి సైన్సే కదా. సైన్స్ అండి, మార్క్స్ ఆఫ్ సైన్స్ అర్థంగానో తిడతారు. ఇంతకాలం మరి అడవులలోకి పోయి ఏం సాధించారండి? ఇప్పుడు మళ్ళీ మనకి ఆ పాయింట్ కాదు కదా. మన సబ్జెక్ట్ ట్రాఫిక్. చాలా మంది ఏం అడుగుతారండి, మరి మీరు ఏం సాధించారు? నేను చెప్తా, మీకు ఎజెండా పెట్టండి. మావోయిస్ట్ పార్టీ ఏం సాధించిందో నువ్వు గంట కాదు 2 గంటల్లో ఈ దేశ చరిత్ర నేను ఒకటే ముక్క చెప్పదలుచుకుంటానంటే, ఈ దేశ చరిత్రలో పట మావోయిస్ట్ పార్టీ చాలా గణనీయమైన విప్లవ చరిత్ర ఉంది. ఏ పార్టీ కూడా ఈ సాయుధ పోరాటం కానీ లేదా ఉద్యమాల చరిత్ర కానీ వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకం చేసినారు, రాజ్యాంగ ప్రకారం కూడా చేసారు. వాళ్ళు ఓన్లీ అంటే బీజేపీ వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు కదా. నేను రాజ్యాంగ ప్రకారం ఏం చేసినారో కూడా చెప్తాను. నేను మాట్లాడదాం. రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు ఎన్ని చేయాలో అని చేసారు. కాబట్టి ఇక్కడ
వాళ్ళ చరిత్ర ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక దురవస్థలు ఉన్నారు. అది ఒక దయనీయమైంది. నేను బాధపడుతున్నా, ఎందుకంటే అది నా అంటే నేను ఇవాళ ఆ లైన్ విభేదించవచ్చు, కానీ నా పార్టీ లోపల నేను అడుగడుగున నేను ఉన్నా. నేను ఆ పోరాటాల లోపల, ఆ నిర్మాణ లోపల నేను దాంట్లో పాల్పంచుకున్నా. చరిత్ర నేనెట్లా చూస్తా, నేను ఇవాళ చార్వాకులు కావచ్చు, లోకాయుతులు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, నాకు వాళ్ళకు డిఫరెంట్ ఉండొచ్చు కొన్ని విషయాల్లో, కానీ నేను వాళ్ళ పోరాట వారసత్వంగా గుర్తిస్తా. కొండపల్లి సీతారాం ఈ పార్టీ నాయకుడు వెళ్ళిపోయిండు, కొండపల్లి సీతారాంని గుర్తిస్తా. సత్యమూర్తి ఉన్నాడు, సత్యమూర్తి ఆ పార్టీ బహిష్కరించింది, కానీ సత్యమూర్తి మంచి విషయాలు కూడా నేను మాట్లాడుతున్నాను. ఓకే, కాబట్టి ఇది చూడకపోతే అంటే విధానం వ్యతిరేకిస్తాం కాబట్టి విధానం అని కాదు కదా, అలా మంచి చూడాలి, చెడు చూడాలి. కాబట్టి నేను క్రిటికల్గా చూస్తా, ఉన్నది నేను చెప్పడానికి నేను సిద్ధపడతా, తప్పనిసరిగా నేను సిద్ధపడతా, చెప్తా. నేను తిట్టిని ఏమైతే తిట్టిన కూడా నావాలే. ఇప్పుడు రేపు పొద్దున నేను మళ్ళీ మీ సందర్భంగా చెప్తున్నది అంటే, రఘు, తిట్టే వాళ్ళందరూ నావాలే. నేనేమంటున్నా, ఇప్పుడు రేపు పొద్దున మొత్తం అడవంతా ఖాళీ చేసి ఏ అదానికో అప్పచెప్పడమే కదా. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా మీరు. అంటే ఇప్పుడు అడవి ఎవరి చేతి ఉన్నదండి? ఎవరి చేతిలో ఉంది చెప్పండి. ఆదివాసీల చేతిలో లేదా? తప్పు అంటారా? అంతేనా? గన్లు పోతున్నాయి, మీరు పోండి అక్కడికి, ఉత్తర బస్తర్ పోయి తిరిగి రాపోండి. గన్లు ఎట్లా చదువుతుండ్రు, రైల్వే ట్రాకులు ఇప్పుడు కాదు, ఎంతో కొంత అవుతుంది కదా. ఇప్పుడు అది ఏమి లేదండి, ఏమి వీళ్ళు మావోయిస్టులు అనేది అడ్డేం లేదు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ అది లేకనే పోతున్నారు కదా, మీకు ఎందుకు అర్థం కదా? బయట ఉన్న వాళ్ళకు మీరు పోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సాయుధ పోరాటం ఉన్న వాళ్ళు పోండి, ఆశన కాడికి పోండి, వాళ్ళకి బాధలు వినండి. వాళ్ళు ఏమి సుఖాల కోసం వచ్చిండని పరమ శుద్ధ తప్పు. ఓకే, పొండి వినండి, వాళ్ళ బాధలు కూడా విని చెప్పండి, 2 రకాలు చెప్పండి. తర్వాత మళ్ళీ మావోయిస్ట్ సాయుధ పోరాటంలో లోపల వాళ్ళు పోండి, వీలు కాదు, ఈ బయట ఉన్న వాళ్ళు కాదు, మీరు లోపల వాళ్ళతో కూడా మీకు వీలైతే దేవ్జీ కాంటాక్ట్ దొరికితే కూడా మాట్లాడండి. తర్వాత ఇంకా సాయుధ పోరాటం ఎక్కడన్నా కానీ 2 వైపులా కూడా మీరు ప్రశ్నించండి, సత్యం తెలుసండి. సత్యం ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళందరిది ఒకే అభిప్రాయం, పోరాటం విరమణ చేయాలన్నా సాయుధ పోరాటం చేయాలని, ఇది ఒక్కటి తప్ప మిగిలిన కాడ ఏ డిఫరెన్స్ లేదు. కాబట్టి నేనేం చెప్తున్నట్టే, వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఎవరైనప్పటికీ తేడాలు ఉండొచ్చు. నేను వాళ్ళు ఎవరు సరెండర్ అయిన వాళ్ళు నా మిత్రులే, నేను అది కూడా చెప్తున్నాను. సాయుధ పోరాట విరమణ చేసిన నా మిత్రులే, అక్కడ మావోయిస్టులు కూడా నా మిత్రులే అంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత మనం మాట్లాడదాం. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొత్తం నన్ను తిట్టిస్తావు, నేను తిట్టిస్తాను. ఓకే, నేనెందుకు తిట్టిస్తా? నీ తొలి వెలుగు పాఠకులు నాకు తెలియదా? తిట్టియడం ఎందుకు ఉంటుంది సార్? అట్లా అంటే నువ్వు తిట్టియవు, కానీ నీ తొలి సరే నేను చూస్తాంట కదా, నీకు అభిప్రాయాలు వాళ్ళవి. లేదు, ఏం నేను అభిప్రాయం నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. లేదు, తిట్టేడే కావాలి నాకు. ఇప్పుడు తిట్టుడికి ఎంత తిడితే చర్చ స్టార్ట్ కావాలి కదా సార్, కావాలి కంపల్సరీ. లేదు, నువ్వు అవుట్కమ్ మంచి అవుట్కమ్ లేదు, ఇంకా పూర్తిగా రాలే. నేను మాట్లాడేది నీకు కావాల్సింది, పాఠకులకు కావాల్సింది రాలే. యాక్చువల్గా నేను మరింతగా మావోయిస్ట్ పార్టీకి నేను మీ ద్వారా కూడా పిలిపి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నంటే, వాస్తవంగా వాళ్ళు రావాలి, అనవసరంగా చచ్చిపోవద్దు, రండి, చేయండి, ఇక్కడికి వచ్చి ఇది చేయకపోతే మీకు అర్థమైతే సాయుధ పోరాటం ద్వారా ఏమన్నా ఉన్నదా? మీ మంత్రంగా చెప్పండి. అదే చెప్తున్నాం సార్, మేము ప్రతిరోజు లేదు కదా. కాదు, నీకు అట్లా కూడా ఈ మేధా ఉన్నారుగా, నాకు డిబేట్ పెట్టు. పాని వస్తాడా, వేణు వస్తాడా, లేకపోతే లక్ష్మణ్ వస్తాడా, పెట్టు. అంతేనా? నువ్వు పెట్టు, మాట్లాడదాం. మరి పిలిపించండి, పిలిపిస్తా తప్పకుండా. నెక్స్ట్ టైం ఆ ఎపిసోడ్ ప్లాన్ చేస్తా. అందరు డౌన్ అయిపోయినారు, అరగోపాల్ కూడా డౌన్ అయిపోయింది కదా. చంద్రకుమార్ నాతో చీలిపోయిన, ఇప్పుడు నిన్న నాతో డిబేట్ జీ దాంట్లో ఆయన ఎంత క్లియర్గా మాట్లాడాడు, సోను ఆశన మార్గం కరెక్ట్. ఓకే, అందరు చాలా మీరు చూస్తలేరు, చాలా సోషల్ మీడియా. సార్ మేము ఎవ్రీడే అదే చెప్తున్నాము. ఇప్పుడు అక్కడ లేదు, ప్రాణాలు కోల్పోవడం, రఘు ప్రజల్లోకి వచ్చి ఇవాళ మనం ఏం చేయాలి? వాళ్ళు వస్తే నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళు వస్తే ఇప్పుడు నేను ప్రజల కోసం ఉన్నా, నాకు పార్టీ లేదు, కానీ ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కావాలి. ఖచ్చితంగా మనం ఆ పనిలో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది జంపన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.